Audio Jungle. Audio Jungle. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం నుండి. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్యపెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల ఇంటివారి మీదను కీడుచేయు వారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును. ఐగుప్తీలు మనుషులే కాని దేవుడు కారు. ఐగుప్తీల గుర్రములు మాంసమయములే కాని ఆత్మ కావు. యెహోవా తన చెయ్యి చాపక సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడు పడును. వారందరూ కూడి నాశనమగుదురు. యెహోవా నాకీలాగు సెలవిచ్చి ఉన్నాడు. తప్పించుటకై గొర్రెల కాపురుల సమూహము కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన దాని మీద గద్దించినట్లు సైన్యముల కధిపతియకు యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతం మీదికిని దాని కొండ మీదికిని దిగివచ్చును. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యముల కధిపతియకు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచూ నుండును. దానికి హాని చేయక తప్పించుచూ నుండును. ఇజ్రాయేలీయులారా, మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసిరో ఆయన వైపు తిరుగుడి. మీకు మీరు పాపము కలుగచేసుకొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును. నరునిది కాని ఖడ్గము వలన అశూరీయులు కూలుదురు. మనుషునిది కాని కత్తిపాలగుదురు. ఖడ్గమెదుట నుండిన వారు పారిపోవుదురు. వారి పడుచువారు దాసులగుదురు. భీతి చేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును. వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నొంది వెనుకదీయుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సియోనులో ఆయన అగ్నియు యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆలకించుడి. రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్లు కాలవల వలెను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినువారి చెవులు ఆలకించును. చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును. నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును. మూఢుడు ఇక ఘనుడని ఎంచబడడు, కపటి ఉదారుడనబడడు. మూఢులు మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకుందురు. యెహోవాను గూర్చి కాని మాటలాడుచు ఆకలిగొనిన వారి జీవనాధారము తీసుకొనుచు దప్పిగొనిన వారికి పానీయము లేకుండా చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు. మోసకారి సాధనములను చెడ్డవి. నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు. ఘనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. సుఖాసక్తి గల స్త్రీలారా, లేచి నా మాట వినుడి. నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి. నిశ్చింత గల స్త్రీలారా, ఇక 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును. ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. సుఖాసక్తి గల కన్యలారా వణకుడి. నిర్విచారణులారా తొందరపడుడి. మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమును గోనెపట్ట కట్టుకొనుడి. రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షావల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పులను వలు రక్కసి చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడవబడును. జన సమూహము గల పట్టణము విడవబడును. కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగాను ఉండును. అప్పుడు న్యాయము అరణ్యంలో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి సమాధానము కలుగు చేయును. నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు
వడగండ్లు పడును. పట్టణము నిశ్చయముగా కూలిపోవును. సమస్త జనముల యొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనం నుండి. దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ. నిన్నెవరు వంచింపకపోయినను వంచించుచుండు నీకు శ్రమ. నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొనబడెదవు. నీవు వంచించుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచెదరు. యెహోవా, నీ కొరకు కనిపెట్టుచున్నాము, మాయందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. మహాఘోషణ విని జనములు పారిపోవును. నీవు లేచుటతోనే అన్ని జనులు చెదిరిపోవుదురు. చీడపురుగులు కొట్టివేయినట్లు మీ సొమ్ము దోచబడును. మిడతలు ఎగిరిపడునట్లు శత్రువులు దాని మీద పడుదురు. యెహోవా మహాఘనత నొంది ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను. నీ కాలంలో నింపబడినది స్థిరముగా నుండును. రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. వారి సూరులు బయట రోదనము చేయుచున్నారు. సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు. రాజమార్గములు పాడైపోయెను. త్రోవను నడుచువారు లేకపోయిరి. అష్షూరు నిబంధన మీరెను. పట్టణములను అవమానపరచెను. నరులను తృణీకరించెను. దేశము దుఃఖించి క్షీణించుచున్నది. లెబనోను సిగ్గుపడి వాడిపోవుచున్నది. షారోను ఎడారి ఆయను. బాషానును కర్మేలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి. యెహోవా ఇట్లనుకొనుచున్నాడు, ఇప్పుడే లేచెదను. ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొనెదను. ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనెదను. మీరు పొట్టును గర్భము ధరించి కొయ్య కాలును కందురు. మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మును దహించి వేయుచున్నది. జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలెను నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ల వలెను అగును. దూరస్తులారా ఆలకించుడి, నేను చేసిన దాన్ని చూడుడి. సమీపస్తులారా నా పరాక్రమమును తెలుసుకొనుడి. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు. వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలమున నివసించును. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును. తప్పక అతనికి ఆహారము దొరుకును. అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనపడును. నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయువాడెక్కడ ఉన్నాడు? తూచువాడెక్కడ ఉన్నాడు? గురుజులను లెక్కించువాడెక్కడ ఉన్నాడు? నాగరికము లేని ఆ జనమును గ్రహింపలేని గంభీర భాషయు నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు. ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము. నిమ్మళమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. దాని మేకులెన్నడను ఊడదీయబడవు. దాని త్రాళ్లలో ఒక్కటి అయినను తెగదు. అచ్చట యెహోవా ప్రభావము కలవాడై మన పక్షమున నుండును. అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలములుగా ఉండును. అందులో తెడ్ల ఓడ ఏదియూ నడవదు. గొప్ప ఓడ అక్కడికి రాదు. యెహోవా మనకు న్యాయాధిపతి. యెహోవా మన శాసనకర్త. యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షించును. నీ ఓడత్రాళ్లు వదిలిపోయెను. ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచుదురు. చాపను విప్పి పట్టరు. కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును. కుంటివారే దోపుడు సొమ్ము పంచుకొందురు. నాకు దేహంలో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు. దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.